చాలా ఇంపార్టెంట్ వీడియో. అందరికీ షేర్ చేయండి. వాట్సాప్ స్టేటస్ పెట్టుకోండి. జంగారెడ్డిగూడలో ఒక చిన్న పాపకి వాళ్ళ నాన్న ఫుడ్ పెడుతుంటే అన్నం ముద్ద గొంతులో ఇరుక్కుపోయి పాప చనిపోయిందంట. ఎంత పరుగు పరుగున గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లే లోపు పాప చనిపోయింది. అండ్ ఇట్లాంటి సిచ్యువేషన్లో ఒక చిన్న ఫస్ట్ ఎయిడ్ చేస్తే ఆ పాప బతికేది. అది తెలియక ఆ చిన్న పాప అంత సఫర్ అవుతున్నా సరే వాళ్ళ నాన్న ఏం చేయలేక హాస్పిటల్ తీసుకెళ్తే ఆ దారిలో చనిపోయింది ఆ పాప. ఈ వీడియోలో నేను ఆ ఫస్ట్ ఎయిడ్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఎవరైనా సరే అలా గొంతులో ఏదైనా ఇరుక్కుపోతే కనుక అది ఫుడ్ ఐటమ్ ఎనీథింగ్ అవ్వచ్చు, అన్నం ముద్ద అవ్వచ్చు, చాక్లెట్ అవ్వచ్చు, లేకపోతే నాన్ వెజ్ అవ్వచ్చు, లేకపోతే క్యారెట్స్ అవ్వచ్చు, ఎనీ వెజిటేబుల్, గ్రౌండ్ నట్స్ అవ్వచ్చు, కాయిన్స్ అవ్వచ్చు, ఎనీథింగ్ అలా ఇరుక్కుపోతే కనుక ఇమ్మీడియట్గా వాళ్ళని ఫస్ట్ ఒక 2 seconds అబ్జర్వ్ చేయాలి. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, కొంతమంది దగ్గితే కనుక బయటకు వచ్చేస్తుంది. ఒకవేళ దగ్గలేక వాళ్ళు గొంతు మీద చేతులు పెట్టుకొని ఊపిరి ఆడనట్టుగా ఒకలాంటి ఎక్స్ప్రెషన్ పెడతారనమాట. నోట్ నుంచి మాట రాదు, వెరీ ఇంపార్టెంట్. ఆ సిచ్యువేషన్లో ఇమీడియట్గా వాళ్ళ వీపు మీద 2 రెక్కల సందులో మన మణికట్టుతో ఒక 5 times కొట్టాలన్నమాట. సో ఒక 5 times కొట్టినప్పుడు ఆ ప్రెషర్ వల్ల ఆ ఇరుక్కుపోయిన ఆబ్జెక్ట్ అనేది బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. తర్వాత రివర్స్లో తిప్పి వాళ్ళ అంబ్లికస్ దగ్గర మనం పిడికిలు బిగించి ఒక 5 times ఇంకొక చెయ్యి సపోర్ట్తో లోపలికి తోస్తే గనక మన డయాఫ్రమ్ అనే మజిల్ కాంట్రాక్ట్ అయ్యి ఆ గొంతులో ఇరుక్కున్న ఆబ్జెక్ట్ బయటకు వచ్చేస్తుందండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ ఎయిడ్. చాలా మంది చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు కూడా ఇలా చోకింగ్తో చనిపోతూ ఉంటారు. అండ్ ఈ ఫస్ట్ ఎయిడ్ తెలియక ఎంత సింప్లీ ప్రివెంటబుల్ అంటే ఆయన ఏంటంటే ఏం చేయలేకపోయాడు. ఒకవేళ కనుక ఆయనకు ఆ ఫస్ట్ ఎయిడ్ తెలుసుంటే కనుక వాళ్ళ పాపని సేవ్ చేసుకొని ఉండేవాడు. అండ్ ఆల్రెడీ ఈ వీడియో నేను ఇదివరకు చేశాను, బట్ స్టిల్ పీపుల్ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. అందరికి మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేయడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండి. ఒక్కల ప్రాణం సేవ్ అయినా సరే ఐ విల్ బి వెరీ గ్రేట్ఫుల్. అండ్ I hope such incidents doesn't happen in anybody's families or lives.